ఇది వచ్చేసి నైట్ మార్కెట్ అన్నమాట. నైట్ మార్కెట్ లో చూసినా కదా ఎంతమంది రంగురంగుల అమ్మాయిలు కనిపిస్తాం మనకి, తినుకుంటూ వస్తారన్నమాట. చూసా కదా మొత్తం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ జల్లీలు కనిపిస్తా ఉన్నాయి. సో మనం ఇది అడుగుతాము, అడిగి దీని టేస్ట్ ఎట్లుంటుంది ఏం సంగతి మీకు క్రిస్టల్ క్లియర్ గా చెప్తా. ఓకే లోపల నీకు చూసా సుబాయ్. ఓకే ఇక నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదండి నా లైఫ్ లో, కానీ ఇదేంటంటే పర్టికులర్ గా సమ్మర్ కాబట్టి ఇక్కడ చూసారా హ్యాపీ సమ్మర్ అంట. మొత్తం ఐస్ ఐస్ పెట్టినాడు అనమాట, చల్లగా ఉంటుందేమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కై చూసా ఎట్లా ఉందో మొత్తం జల్లీ జల్లీ లాగా ఉందన్నమాట. దాని నుంచి మళ్ళా ఇంకా కొంచెం తీసుకుంటాం వాడు ఐస్ వేస్తాను. ఓకే 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 ఐస్ కొంచెం ఏమని చెప్పిన, ఎందుకంటే మళ్ళీ సరిపోదు కదా. ఐస్ ఎక్కువ వేసిన అనుకో అది ఫుల్ అయిపోతుంది అనమాట. ఈ జల్లీ ఒకటి. ఓకే ఓకే దాని తర్వాత ఇంకా నట్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి. మన నట్స్ ఏం వేసుకుంటారు చూడండి, కిస్మిస్ ఒకటి, కొంచెం కిస్మిస్ వేసుకుందాం. కిస్మిస్ దాని తర్వాత ఇది వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, దాంతో పాటు ఇంకోటి ఏదో పల్లీల్లా ఉన్నాయి అనమాట, అది వేసుకుందాం. చిగా యో దాని తర్వాత అది కూడా వేపిద్దాం. అది ఎట్లుంటుందో మనకు టేస్ట్ తెలియదు, చూద్దాం. చూడండి మాత్రం ఫుల్ కలర్ఫుల్ గా అనిపిస్తుంది, దాని టేస్ట్ ఎట్లుంటుందో మళ్ళీ. 100 రూపాయలు అంట ఇది. ప్యాకింగ్ మాత్రం సూపర్ ఉంది కదా, అల్టిమేట్ ప్యాకింగ్ చేసినాడు. మంచి బుట్టలా ఉందన్నమాట, స్పూను బుట్ట కింద మొత్తం జల్లీలు. దీని టేస్ట్ ఎట్లుంటుందేమో చూద్దాం, చూసి మనం చెప్తాను. ఇక్కడ ఏమో ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ పిండి ఇస్తా ఉన్నారు, కానీ ఆరెంజ్ జ్యూస్ తాగేంత కెపాసిటీ నాకు లేదన్నమాట. మళ్ళీ యాసిడ్ ఫామ్ అయిపోతుంది. చూసారా ఇది వచ్చేసి పందిది ఉంటది కదా, పందిది బొంత అనమాట. బొంత అంటే మీ అందరికి ఐడియా ఉంటది కదా, బోటి బొంత అంటారు యాక్చువల్లీ తెలంగాణ లాంగ్వేజ్ లో. ఆంధ్ర సైడ్ లో ఏమంటారు నాకు తెలియదు. సో దీని ఏం చేస్తారంటే వాళ్ళు బేసిక్ గా దాని బొంతాన్ని తీసుకొని, అంటే యాక్చువల్లీ లోపల ఉన్న స్టమక్ లాంటిది అనమాట, యాక్చువల్లీ స్టమక్ ఉంటది అండి అది. దాన్ని మొత్తం పీసెస్ అంటే మంచి డబ్బాలు రౌండ్ షేప్ లో కట్ చేసిన తర్వాత దాని లోపల కొంచెం ఫ్యాట్, దాని తర్వాత కొంచెం దాని మటన్ అంటే యాక్చువల్లీ పిగ్ మీట్ అంతా వేసి పెడతారన్నమాట. ఇది చూసారా మొత్తం వచ్చి ఫ్యాట్ అనమాట, పైన ఉంది తేలుతా ఉంది, లోపల ఏమో ఉడుకుతా ఉంది అనమాట కొత్త. వీళ్ళు ఏంటంటే బేసిక్గా ఇది చాలా ఇష్టంతో తింటారు వీళ్ళు ఈ పర్టికులర్ ఐటమ్ని. నేను కూడా ఎప్పుడైనా టేస్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ మీకు దీన్ని రివ్యూ మాత్రం ఫర్ షూర్గా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా నాకు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంది. ఓకే మనం ఇంకా ముందుకు పోదాం. ముందుకు పోయినాక ఇంకా మీకు విచిత్రమైన ఐటమ్ నేను చూపిస్తా, మీరైతే ఆశ్చర్యపోతారు ఏంద్రా పోయి ఇట్లా ఉంది లైన్గా అని చెప్పేసి. కానీ మస్తు ఉబ్బరిస్తుందండి యాక్చువల్లీ, పాప దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఈవినింగ్ 6:30, 7 అవుతున్నా కానీ చూస్తారు కదా ఏందబ్బా లైన్గా కూర్చున్నారు అనుకుంటున్నారా. దీని లోపల అన్ని వెరైటీ అన్ని హాట్ పాట్ అంటారు, హాట్ పాట్ కాన్సెప్ట్ లాంటిది. ఇది కూడా ఇది ఏంటంటే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తినొచ్చు, వాళ్ళు ఏంటంటే అయిపోయిన కొద్దిగా ఫిల్ చేస్తూనే ఉంటారు అనమాట. అది వచ్చేసి సరైన అమౌంట్ ఉంటుంది. చూసినా కదా మొత్తం ఇది మొత్తం అది ఏంటంటే ఆ గ్రేవీలో లోట వేసినాక మటన్ గిట్ట ఏముండదు అనుకోండి, పిగ్ ఉంటుంది, దాని తర్వాత చూసిన లివర్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, దాని తర్వాత తోపు, ఇంకా గుడ్లు చూసారా స్క్వారల్ ఎగ్స్ అవన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ ఉడకబెట్టిన తర్వాత ఇస్తారు మనకి, అంటే యాక్చువల్గా పెట్టేసిపోతారు. మనం కూర్చొని తినేసి లాస్ట్గా ఒక ఫైనల్ అమౌంట్ ఉంటుంది 1500. అంటే 1500 అంటే మన 15 RMB అంటే 150 రూపాయలు. చూసిరా బనానాలు భయ్యా, పండు బనానాలని దాని పైన మొత్తం అది ఉంటుంది కదా బ్యాటర్, దానిలో కూడా ముంచిన తర్వాత దానిలో కూడా కొంచెం బ్రెడ్ క్రమ్స్ అన్ని చల్లేసిన తర్వాత దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి ఇస్తారు అన్నమాట డీప్గా. ఇది వచ్చేసి సేమ్ టు సేమ్ మీ అందరూ తెలిసే ఉంటుంది, ఇది పొటాటో ఆలుగడ్డ అనమాట. చూసి కదా ఇప్పుడే నైట్ మార్కెట్ స్టార్ట్ అయింది. ఈ నుంచి ఆల్మోస్ట్ దగ్గర 12 గంటల వరకు ఉంటుంది. నైట్ 12 గంటల వరకు ఇదే రచ్చ ఉంటుంది అనమాట, సూపర్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనమైతే వెళ్దాము, వెళ్ళేసి మనం పర్చేజ్ చేసినాం కదా ఒక వెరైటీ ఐటమ్,
దాన్ని మనం టేస్ట్ చేసి చూద్దాము. ఇది వచ్చేసి సేమ్ టు సేమ్ అదే కాన్సెప్ట్, ఇందాక నేను చూపించింది టేబుల్ కాన్సెప్ట్. కానీ ఇది ఏంటంటే తాబో అంటారు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే పార్సల్. ఆ పక్కన ఒక అమ్మాయిని చూడండి, ఆ డబ్బా పెట్టుకుంటా ఉంది. కావాల్సిన అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీళ్ళకి ఇస్తే వీళ్ళు దాన్ని అంటే అవి చూసారు డబ్బాలో పెడతారు. దాని లోపల స్పైసెస్ గీసెస్ అన్ని చల్లిన తర్వాత మనకి ఇస్తారన్నమాట. మీరు చూసారా ఎట్లా ఉందో, సూపర్ కదా. enjoy.com అనమాట ఇదంతా. నాకైతే విచిత్రంగా నవ్వుతా ఉంది అప్పటి నుంచి చూస్తూ ఉంటే. ఇదండి యాక్చువల్లీ మన లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ మనది వచ్చేసింది. మనమైతే దీన్ని ఓపెన్ చేసి ఎట్లుంటుంది ఏం సంగతి నేను మీకు టోటల్గా డీటెయిల్గా చెప్తాను వీడియో, ఓకేనా. ఇట్లా కష్టపడి దాన్ని ఓపెన్ చేసిన, కానీ ప్యాకింగ్ మాత్రం భలే ఉంది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే సింగ్ సైజ్ టిఫిన్ బాక్స్ టైప్లో ఉంది. ఇట్లాంటి కొనుక్కొని మన పిల్లల స్కూల్ బాక్స్ కట్టించినా కానీ ఫుల్ ఖుషిగా తీసుకొని పోతారు వీళ్ళు, పిల్లలు అయితే ఎస్పెషల్లీ చెప్పాలంటే. దాంట్లో చూసారు కదా మొత్తం జల్లీ ఉంది, చల్లగా ఉంది బాగానే. కానీ దాని టేస్ట్ ఎట్లా ఉంటుందని చెప్పి నాకైతే డౌట్ వస్తుంది. ఎందుకంటే దానిలో కూడా మీరు చూసారు కదా ఫ్లేవర్స్, స్వీట్నెస్ అలాంటిది ఏమి వేయలేదు అనమాట.